వైద్య ప్రపంచంలో గ్యాస్ట్రోఎంటరాలజీ అంటేనే టక్కున గుర్తొచ్చేది మీ పేరు. ఇప్పటికే మీరు ఎన్నో వైద్య పరిశోధనలు చేశారు. మున్ముందు ఎలాంటి పరిశోధనలు చేయబోతున్నారు? ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది కడుపు, లివరు, ప్యాన్క్రియాస్, పెద్ద పేగులు, చిన్న పేగులకు సంబంధించిన సిస్టమ్ మాట. సాధారణంగా అందరూ పబ్లిక్లో కూడా హార్ట్ అంటే ఇంపార్టెంట్, బ్రెయిన్ అంటే ఇంపార్టెంట్, కిడ్నీ అంటే ఇంపార్టెంట్ అని అనుకునేవాళ్ళు. రీసెంట్గా గ్యాస్ట్రోఎంటరాలజీ అనేది ఇంపార్టెన్స్ ఇప్పుడే వచ్చింది. ఎందుకు అంటే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ మనం తిన్న ఆహారం ప్రైమరీ, అంటే మనం బతుకుతున్నాము ఇలా చేస్తున్నామంటే ఆహారం నుంచి వచ్చే ఎనర్జీ వల్ల. అది ఆహారం మనం తిన్నది కడుపులోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అన్ని చోట్లకి వెళ్తుంది. రీసెంట్ దాకా ఏం తెలియలేదంటే మనకి మన ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా అని ఉంటాయి, మైక్రోబయోమ్ అంటారు. మనం తిన్న ఆహారం అంతా అవి డైజెస్ట్ చేసి బాడీకి పంపిస్తున్నాయి. అదేవిధంగా దాంట్లో చాలా కెమికల్స్, ప్రోటీన్స్ అవన్నీ వస్తున్నాయి. అవన్నీ కూడా మన బాడీకి వెళ్ళి బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. అంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ గట్ హెల్త్ వల్ల మన బాడీ అంతా మెయింటైన్ అవుతుంది. హార్ట్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ అన్నీ కూడా గట్ హెల్త్ వల్లే మనకి మేజర్గా హెల్త్ వచ్చేది. సో ఇప్పుడు ఈ గట్ హెల్త్ చెడిపోతే హార్ట్ చెడిపోతుంది, లివర్ కిడ్నీ ఈ నాలెడ్జ్ అనేది మనకి ఇప్పుడే వచ్చింది. దానివల్ల గ్యాస్ట్రోఎంటరాలజీకి మనకి కొంచెము బాగా పబ్లిక్లో తెలిసిపోయింది. అదేవిధంగా లివర్, ఇంతకుముందు లివర్ ఏముందిలే డ్రింక్ చేస్తే చెడిపోతుంది అనుకున్నాను. ఇప్పుడు మనకేం తెలిసిందంటే అదేం లేకుండా కూడా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్, NAFLD అంటే లివరు మన ఇండియాలో జెనెటిక్గా లివర్ నార్మల్గా చెడిపోవచ్చు ఏం డ్రింక్స్ తీసుకోకుండా. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఇది 30% పాపులేషన్, జనరల్ పాపులేషన్లో 30% ఆర్ హ్యావింగ్ దిస్ ప్రాబ్లం. అంటే మీరు ఆలోచన ఎంతమందికి ఉంటుంది ఇది. సో దీన్ని మనం అర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల నార్మల్గా చేయొచ్చు. చేయకపోతే ఇర్రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఇన్ని రోజులు మేము ఇన్ని మంది లివర్ డిజీజ్ చూస్తున్నాం కదా, ఎందుకని అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు దీనికి ప్రివెన్షన్ తీసుకుంటున్నాము, మంచి మెడిసిన్స్ వచ్చాయి. టోటలీ లివర్ని కంప్లీట్గా మనము నార్మల్ చేసేయవచ్చు. ఇదొకటి. అదేవిధంగా ఈ క్యాన్సర్స్, పెద్ద పేగులో, చిన్న పేగులో సమయంలో క్యాన్సర్స్ అనేది ఇంతకుముందు లేట్ స్టేజ్లో కనుక్కున్నాము. ఇప్పుడు కొత్త డివైస్ వచ్చాయి, క్యాప్సూల్ ఎండోస్కోపీ, చిన్న క్యాప్సూల్ బాడీలోకి ఇచ్చి మనం అన్నీ కనుక్కోవచ్చు ఏమేమి జరుగుతున్నాయి. అదేవిధంగా కొలనోస్కోపీ అని క్యాన్సర్ రాకముందే, లేకపోతే ఇంకొక 5 yearsలో ఇది క్యాన్సర్ అవ్వచ్చు అనే ముందే కూడా మనం కనుక్కొని ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేస్తున్నాం. ప్రజెంట్ ఉంది, మన దగ్గర ఉంది. ఇవన్నీ మనం చూసుకుంటే గ్యాస్ట్రోఎంటరాలజీ ఇంపార్టెన్స్ ఒకటి వచ్చింది. అదేవిధంగా దీనికి మనం డయాగ్నోసిస్, దీని గురించి అవగాహన ఎక్కువైంది, ట్రీట్మెంట్ కూడా బాగా మంచి ఇది. సో ఇవన్నీ చూస్తే దానికే ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ ఫీల్డ్ అనేది మన దేశంలో కాకుండా ప్రపంచం అంతా కూడా నెంబర్ 1 ఫీల్డ్ అయిపోయింది. అందరికి ఇంపార్టెన్స్ తెచ్చిపోయింది. బెస్ట్ డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీకి వెళ్తున్నారు, దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు, కొత్త కనుక్కుంటున్నారు. ఈ ఫీల్డ్ అనేది చాలా ప్రోగ్రెస్ అయిపోయింది. కొంతవరకు గవర్నమెంట్ అవార్డు నాకు ఇయటం కూడా రికగ్నిషన్ ఆఫ్ ద ఫీల్డ్, గ్యాస్ట్రోఎంటరాలజీ ఫీల్డ్ అనేది రికగ్నైజ్ చేసింది అనమాట, ఇంపార్టెన్స్ ఆఫ్ దట్. గట్ డిసీజ్తో ఎంతోమంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు గట్ అంటే ఏంటి, దీని నివారణకు ఉన్న మార్గాలు ఏంటి వివరిస్తారా? గట్ హెల్త్ అనేది కొత్త టర్మ్ ఇప్పుడు వచ్చింది. అంటే ఈ గట్ హెల్త్ కాన్సెప్ట్ ఏమంటే మన హెల్త్, హార్ట్ హెల్త్, లివర్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ గట్ హెల్త్. గట్ బాగుంటే మనకి అన్ని ఆర్గన్స్ బాగుంటాయి. గట్ అనేది చాలా పెద్ద ఆర్గన్. అంటే మనం తిన్న ఆహారం తిన్నామనుకోండి, ఆహార వాయుకి నుంచి ఈసోఫేగస్ నుంచి స్టమక్ వెళ్తుంది. ఈ స్టమక్లో డైజెషన్ అనేది చిన్న ప్రేగులు వెళ్తుంది. చిన్న ప్రేగుల్లో కంప్లీట్గా అంత తిన్న ఆహారం అంతా పీల్చుకుంటుంది లోపల బాడీలో. దాంట్లో పెద్ద ప్రేగుకి వెళ్ళి పెద్ద ప్రేగు నుంచి వేస్ట్ ప్రోడక్ట్ లాగా వచ్చేస్తుంది. దీని 2 ఇంపార్టెంట్ విషయాలు ఇప్పుడు గుర్తించాము. ఏమంటే ఒకటి, మన చిన్న ప్రేగుల్లో ఉన్న నర్వస్ సిస్టమ్, అంటే నర్వ్స్ ఉంటాయి కదా, ఈ నర్వస్ సిస్టమ్ అంతా చూసుకుంటే బ్రెయిన్లోకి ఉన్న కూడా ఎక్కువ నర్వ్స్ చిన్న ప్రేగుల్లో ఉంది. దేర్ ఇస్ మోర్ న్యూరలాజికల్ సిస్టమ్ ఇన్ ఇంటెస్టైన్ దెన్ బ్రెయిన్. అదొకటి. రెండోది ఎండోక్రైన్. అంటే ఎండోక్రైన్ అంటే ఈ డయాబెటీస్కి ఐలెట్ సెల్స్ అంటాం, అలాగే ఎండోక్రైన్ సిస్టమ్ ఒకటి ఉంది, థైరాయిడ్. ఇది మన చిన్న ప్రేగులో ఉన్న ఎండోక్రైన్ సెల్స్ బాడీలో ఉన్న అన్ని ఎండోక్రైన్ సెల్స్ కన్నా ఎక్కువ. అంటే సెంట్రల్ మెకానిజం ఆఫ్ నర్వ్స్, ఎండోక్రైన్స్, హార్మోన్స్ అన్నీ కూడా చిన్న ప్రేగులో కంట్రోల్ వచ్చింది. అది మనకి నేచర్ ఇచ్చిన మెకానిజం. అంటే నేచరు ఇప్పుడు చిన్న యానిమల్స్ నుంచి ఇప్పుడు తీసుకుంటే ఏదన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ డైజెషన్. అది అన్న తర్వాత మిగతా ఫంక్షన్స్, మన ఆలోచన కానీ ఇది కానీ అన్నీ కూడా ఆఫ్టర్ డైజెషన్. సో
చిన్న ఎవల్యూషన్లో ఇంటెస్టైన్స్ ఇస్ బీన్ గివెన్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దానికే చిన్న ప్రేగులు కానీ ఈ మైక్రోబై కానీ ఇంత డెవలప్ అయింది. సో న్యాచురల్లీ ఇప్పుడు మనకి ఇవంతా వల్ల అర్థమైందంటే గట్ హెల్త్ బాగుంటే మన బాడీ బాగుంటుంది. గట్ హెల్త్ బాగుంటామంటే ఏమి, మంచి మైక్రోబయామ్ ఉంటాము. మనకి బాడీలో 1000 బ్యాక్టీరియా ఉంటాయి. ఈ 1000 బ్యాక్టీరియా స్పీసీస్ అన్నీ కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటే మంచిది. లేదు డిస్బ్యాలెన్స్ అయిపోయి గట్ డిస్బయోసిస్ అంటాం. అంటే ఆపోజిట్ ఆఫ్ గట్ హెల్త్ గట్ డిస్బయోసిస్. గట్ డిస్బయోసిస్ వస్తే చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువైపోయి మంచి బ్యాక్టీరియా తగ్గిపోతాయి. అప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. ఏమవుతుంది, ఈ గట్ మెంబ్రెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ మెంబ్రెయిన్ బాడీలో ఎలాగ సృష్టించారంటే బ్యాడ్ మాలిక్యూల్స్ అన్ని లోపల రావు, వెళ్ళిపోతాయి. ఓన్లీ గుడ్ మాలిక్యూల్స్ అబ్జర్వ్ అవుతాయి. కానీ ఈ గట్ హెల్త్ చెడిపోతే లీకీ గట్ సిండ్రోమ్ అంటారు. కొత్త టైం ఇప్పుడు వచ్చింది లీకీ గట్ సిండ్రోమ్. ఈ లీకీ గట్ సిండ్రోమ్లో మనం ఏం తిన్నా టాక్సిన్స్ ఈ అన్ని పాయిజన్స్ బాడీలో అబ్జర్వ్ అయ్యి బాడీ చెడిపోతాం. సో లీకీ గట్ ప్రివెంట్ చేయాలంటే మంచి మైక్రోబయామ్ ఉండాలా, మనం తిన్న ఆహారం హెల్తీగా ఉండాలా. ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అదేవిధంగా ఈ సోడాస్ ఇవి తాగకూడదు. ఇవి తీసిన వల్ల గట్టు మైక్రోబయామ్ చెడిపోయి లీకీ గట్. అదేవిధంగా స్వీట్నర్స్, మన డయాబెటీస్ వాళ్ళు షుగర్ వద్దు స్వీట్నర్, కానీ ఈ స్వీట్నర్ వల్ల మోర్ డ్యామేజ్. షుగర్ తీసుకోవచ్చు కానీ ఇది తీసుకోకూడదు. సో గట్ హెల్త్, సో ఇవన్నీ కూడా మాలిక్యూల్స్ వల్ల గట్ హెల్త్ చెడిపోతుంది. చెడిపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి.